ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక వర్గానికి పరిమితం చేసేలా దళిత నాయకుడు అని అవమానించడం తగదని స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ అన్నారు. ప్రవీణ్ కుమార్ను అవమానించాలని తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అవమానించేలా వార్త రాసిన ఓ దినపత్రిక ప్రతులను స్వేరోస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షుడు బొజ్జపాండు, భీమ్ ఆర్మీ జిల్లా చీఫ్ పెరుమాళ్ల వేణు, రాజశేఖర్, రాంబాబు, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పైన నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మరి మేడిగడ్డ బ్యారేజ్ పైన జరిగిన బాంబుల దాడిపైన ప్రవీణ్ కుమార్ సారు క్షుణ్ణంగా పూర్తి ఆధారాలతో మాట్లాడడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి మరి ఇంటలెక్చువల్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, మరి గ్రేహౌండ్స్ యొక్క మాజీ ఐజీగా పనిచేసినటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆఫీసర్ గురించి ఒక దళిత ఆఫీసర్ అని మాట్లాడడాన్ని తీవ్రంగా స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మరి మందకృష్ణ మాదిగ కావచ్చు, ఆర్ కృష్ణన్న కావచ్చు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది మేధావులను, నాయకులను కూడా ఒకే వర్గానికి పరిమితం చేసి కుల వివక్షత ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలో మరి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి దీన్ని తీవ్రంగా స్వేరోస్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నో శాఖలలో ఎంతో ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఆయనను ఒక దళిత నాయకుడని రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక పదాన్ని వాడుతూ అవమానకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దళిత అనే పదాన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు కూడా నిషేధించడం జరిగింది. దళిత అనే పదాన్ని వాడితే వారిపైన పూర్తిగా రాజ్యాంగబద్ధమైన చట్టాలతోని తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని హెచ్చరించింది. మరి ఇలాంటి మళ్ళీ ఎప్పుడైనా జరిగినట్టయితే ఇంకా తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.